వనరులు దోపిడీకి గురవుతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో 100 కోట్ల మేర ఇసుక దోపిడీకి సోమిరెడ్డి స్కెచ్ వేశారని ఆరోపించారు. ఇష్టానుసారంగా అధికారులను బెదిరించి మరీ సోమిరెడ్డి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని కాకాని పేర్కొన్నారు. ఈ జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని విధాల ప్రకృతి వనరులు పంచభూతాలు విచ్చలవిడిగా దోపిడీకి గురవుతున్నాయి. దానికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పాం. సోమిరెడ్డి 100 కోట్ల రూపాయలు ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి స్కెచ్ వేశాడు అని చెప్పడం జరిగింది. ఆయన పాపం ఆయన వంశం అంతా స్వాతంత్ర సమరయోధుల వంశమని, జమీందారీ కుటుంబం అని, చిన్నప్పుడే క్యాడ్లాక్ కారులో ఆడుకున్నానని, ప్లేమౌత్ కారులో తిరిగానని, అంత గొప్ప వంశానికి, అంత గొప్ప కుటుంబానికి, అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం నేనా అవినీతికి పాల్పడేది, నాకు అసలు అవినీతికి మరక అంటించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. పాపం నిజంగా ఎవరన్నా టీవీలో చూస్తే ఇంత ఉన్నతమైనటువంటి కుటుంబం, జమీందారీగిరి నిర్వహించినటువంటి వాళ్ళు, చిన్నప్పుడే క్యాడ్లాక్ కారులో తిరిగినటువంటి వాడు, ప్లేమౌత్ కారు ఇంటి ముందు నిలబెట్టుకున్నటువంటి వాడికి ఇటువంటి గతి పడుతుందా అని అనుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే వాస్తవాలందరికీ భిన్నంగా ఉన్నాయి. అంటే ఒకవేళ ఇతనికి చెప్పేటువంటి కుటుంబ నేపథ్యం అబద్ధమా, లేదా ఆ కుటుంబంలో ఇటువంటి చీడ పొరుగు పుట్టడం అబద్ధమా అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈ మధ్య కాలంలో చెప్పాడు, నాకు ఏమీ సంబంధం లేదని. అయ్యా, మీ ద్వారా జిల్లా ప్రజలకి ఒకవేళ చూస్తే ఒప్పుకుంటే సోమిరెడ్డి గారికి ఆయన చేసినటువంటి ఒక్కొక్కటిగా చూపిస్తే కాస్త క్లారిటీ వస్తుంది. నేను చెప్పా, సూర్యాపాలెంకి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఇసుక స్కెచ్ అయ్యా నువ్వు వేసిందంటే నెల్లూరు నుంచి తెచ్చిపోయాడు, వాళ్ళ చేతనని తిట్టించాడు అక్కడికి తీసుకెళ్ళి. సరే, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు దీనికి ఇతిమిద్దంగా సమాధానం చెప్పడానికి ఒక 2 బిట్లే మీకు చూపిస్తాను. శాండ్ మైనింగ్కి సంబంధించి వాస్తవం ఏమి జరిగింది అనేటువంటిది. సరే, శాండ్ మైనింగ్ చూపించిన ఆయన ఇవన్నీ అక్రమ శాండ్ మైనింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు. దానికి సంబంధించి ర్యాంపులు వేసేసారు. నేరుగా మీరు చూస్తే పెన్నా పొరుల కట్టలోనే నేరుగా ర్యాంపులు వేసేసారు లోపలికి. ఏం అనుమతులు లేవు, ఏమి లేవు. అది కోర్టులో ఉన్నటువంటి రీచ్. హైకోర్టు దానికి పర్మిషన్ ఇవ్వనటువంటి రీచ్లో నేరుగా ఇచ్చారు. అక్కడ మైనింగ్ అధికారి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి దృశ్యం అది. ఎక్కడికక్కడ ఇసుక లోడేస్తే ఇసుకలో ఎంత భూగర్భ జలాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఆ పక్కన ఉన్నటువంటి పిట్టు. అది ఆ బిట్టు తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఆయన మాట్లాడినటువంటి వెర్షన్. సౌండ్ గాలి. అది శాండ్ మైనింగ్కి సంబంధించినటువంటిది. అంటే క్లుప్తంగా జరిగింది ఏమిటంటే, జిల్లా మైనింగ్ అధికారి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని కొన్ని వాహనాలను పట్టుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. సోమిరెడ్డి ఏం చెప్తాడంటే నేనే పంపించాను పట్టుకోమని అని కూడా చెప్పుండొచ్చు. అది వెళ్ళిన తర్వాత 16 చక్రాలు ఉండేటువంటి లారీ, మామూలు లారీ కూడా కాదు అది. ఆ లారీ 16 చక్రాల లారీలు అవి. 16 చక్రాలు ఉండేటువంటి లారీలు అవి. 16 చక్రాల లారీలు ఇవి కాదు, 16 చక్రాలు పెద్ద లారీలు కనపడతాయి చూడు రోడ్డు మీద. 16 చక్రాలు ఉండేటువంటి లారీలు ఇవి. 16 చక్రాలు ఉండేటువంటి లారీలు. ఇంకో ఫోటో కూడా ఉంది చూడు, ఇంకో ఫోటో కూడా ఉంది చూడు. ఇవి
16 చక్రాలు ఉండేటువంటి లారీలు పోయేటువంటి దాన్ని ఒక లారీని ఆయన పట్టుకున్నాడు, ఒక ట్రిప్పర్ని ఆయనతో పాటు ఉండేటువంటి డ్రైవర్ పట్టుకున్నాడు, ఇంకొక లారీని రాయల్టీ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు. ఈ ముగ్గురు ఆపారు. మిగతా వాళ్ళు లారీలు ఆపలే. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరగానే వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి సంగం బ్యారేజ్ మీదుగా లారీలన్నీ తరలించేశారు. దీనిని పట్టుకున్న తర్వాత ఏమి తీసుకున్నాడు, ఏమి యాక్షన్ తీసుకున్నాడు అని పక్కన పెడదాం. ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి? డీడీ, నేను కలెక్టర్తో మాట్లాడుతున్నాను కదండి, మధ్యలో మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు కలెక్టర్కి ఆ మైనింగ్ అధికారి ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పేటప్పుడే ఆ పిల్లవాడు వెళ్ళి, సార్ మీతో సోమిరెడ్డి గారు మాట్లాడుతాను అంటే వెంటనే ఈ పిల్లవాడు ఫోన్ చేయడం, మీరు నాకు ఇవ్వండి ఆయనకని చెప్పడం, వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చాడు. ఏమి నేనంటే లెక్కలేదా, నువ్వు వెట్టబోతావు అక్కడికి, అది ఇది అని అంటే ఆయన ఏమో నాకేం తెలుసండి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నా పాటికి నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కలెక్టర్తోను, మీరు ఎక్కడ ఉండదో వెళ్ళిపోండి, ఇల్లీగల్ సహించేది లేదండి అని అన్నాడు. ఆ బిట్టు దొరికింది మనకి. ఇప్పుడు నీకు సంబంధం లేదు కదా, ఇల్లీగల్ సైనింగ్ జరుగుతుంది కదా, జరుగుతుండేటప్పుడు నువ్వు ఫోన్ చేసి అధికారిని బెదిరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ అధికారి నోటుకుండానే అంటున్నాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకేం తెలుసండి మీరు వెళ్ళండి అంటున్నాడు అతను. దాని అర్థం నువ్వు ఫోన్ చేసావు కదా, ఫోన్ చేసినప్పుడు ఆ ఇల్లీగల్తో నీకు సంబంధం లేదని నువ్వు ఎట్ట చెప్తావు? దానికి పరాకాష్ఠ ఏంటంటే ఆ మైనింగ్కి సంబంధించి పొలాలకు పోయే దారులు ఉన్నాయి, రైతులు వాటిల ద్వారా పోతే ఫ్రీ శాండ్ తెచ్చుకుంటారని చెప్పి వాళ్ళు మేము సూచించినటువంటి దారిలోనే పోవాలా అని చెప్పి రైతులు పోయే దారులకు గండ్లు కొట్టారు. చూడండి, అది రైతులు పోయేటువంటి దారి, దానికి ఎంతలో గండి కొట్టారో చూడండి. ఇంకొక దారి ఉంటే ఆ దారికి చూడండి ఎంతలో ట్రెంచ్ కొట్టారు. అంటే రైతులు పొలాల్లోకి పోయేటువంటి దారులు గుండా ఇసుక రీచులకు వెళ్ళి అక్కడి నుంచి ఇసుక తీసుకుని వచ్చేటువంటి అవకాశం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ట్రెంచులు కొట్టించారు. ఎప్పుడైనా ఇంత అప్రజాస్వామికంగా, ఇంత అన్యాయంగా నెక్స్ట్ ఫోటో ఎంత ట్రెంచులు కొట్టారు చూడండి. ట్రెంచ్ కొట్టి దారికి మీరు చూస్తే మోటార్ బైక్ ఉండేది దారి, ఆ దారికి ట్రెంచులు కొట్టి ఆ ట్రెంచులు గుండా ఎవ్వరూ ఇంకా రైతులు ఎవ్వరు కూడా శాండ్రీస్ దగ్గరికి పోవడానికి లేదు. వాళ్ళు సూచించినటువంటి వాళ్ళ ప్రైవేటు దారిలోనే పోవాల్సిందే తప్ప ప్రభుత్వ దారులు ఏవి కూడా రీచ్కి పోకుండా రైతులు చివరికి వాళ్ళ పొలాలకు పోవడానికి కూడా అవకాశం లేకుండా ఏ విధంగా ట్రెంచులు కొట్టాడో ఒకసారి చూడండి. అంటే ఏ స్థాయిలో సోమిరెడ్డి అవినీతి దందా ఇసుక విషయంలో నడుస్తుంది. మేమైతే గతంలో 100 కోట్ల రూపాయలకు నువ్వు స్కెచ్ వేశావు, దానికి సంబంధించి విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నాం అని చెప్పినటువంటి మాటలకి ఈరోజు ఆధారాలు ఇవిగో అని చూపిస్తున్నాం. దీనికి ధైర్యం ఉంటే నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ర్యాంపులు కొట్టినటువంటి మాట వాస్తవమా, ఈ ట్రెంచ్ కొట్టినటువంటి మాట వాస్తవమా, నీవు ఇల్లీగల్ చేస్తుంటే అధికారులు పట్టుకున్నది అవాస్తవమా, పట్టుకున్నామని అధికారులు ప్రకటించడం అవాస్తవమా, వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే నువ్వు ఆ అధికారిని బెదిరించడం అవాస్తవమా, ఏదో అవాస్తవమా చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి లారీలు తరలి వెళ్ళిపోయాయి. పోలీసుకు ఫోన్ చేసి జిల్లా మైనింగ్ అధికారి అక్కడ నిలబడితే కానిస్టేబుల్ కూడా వెళ్ళలే, అక్కడ కానిస్టేబుల్ కూడా వెళ్ళలేదు. వెళ్లకుండా ఇష్ట ప్రకారం ఎవరు పోకుండా బళ్ళాడు వదిలేసేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది స్థూలంగా ఈ ఇల్లీగల్కి సంబంధించి, మైనింగ్కి సంబంధించి, శాండ్ మైనింగ్కి సంబంధించి సోమిరెడ్డి పాత్ర ఉందా లేదా? సర్వేపల్లి నియోజకవర్గంలో నా మీద నువ్వు చాలాసార్లు చెప్పావు, ఎప్పుడన్నా ఒక ఆధారం ఇలాంటిది చూపించగలిగావా? లేదే. నీ నోటుకు వచ్చింది వాగి వెళ్ళిపోవడం తప్ప ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక అధికారిని బెదిరించినట్టుగా కానీ, మాట్లాడినట్టుగా కానీ, ఇల్లీగల్కి మీరు అనుమతించమని చెప్పినట్టుగా కానీ ఎన్నడూ లేదే. నేను మంత్రిగా పనిచేసా, అధికార పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసా, ఏ రోజు కూడా ఆ విధంగా ప్రవర్తించలేదు, నీలాగా దుర్మార్గంగా దోచుకోలేదే. నెక్స్ట్ ఇరిగేషన్కి సంబంధించి చెప్పాం, నా మీద చెప్పాడు ఇరిగేషన్కి ఎంక్వైరీ అన్నాడు, రకరకాలని చెప్పాడు, ఏం చేసాడు తెలియదు. కానీ నీ ఇరిగేషన్కి సంబంధించి ఎంత దారుణంగా ప్రవర్తించామనేటువంటిది డేట్లతో సహా ఉన్నాయి అక్కడ. ఇది ఇరిగేషన్కి సంబంధించి ఒకటొకటి చూపిస్తా పోతున్నాం చిన్నగా. ఒక్కొక్కటి పూడికలు తీయకుండా డేట్లతో సహా ఉన్నాయి అక్కడ. పూడికలు తీయకుండా ఇప్పుడు ఇది చూస్తే 23/11/24 నెక్స్ట్ చూపించు. ఇది 13/11/24 సేమ్ డేట్. నీళ్ళు వదిలిన తర్వాత ఫోటోలు, వీడియోలు, నీళ్లు పోకుండా ఆగిపోయినటువంటి వీడియోలు. నెక్స్ట్ చూపించు. ఈ వీడియో చూడండి ఒకసారి. నీళ్లు వదిలిన తర్వాత, కాలువలోకి నీళ్లు వదిలిన తర్వాత అసలు నీళ్లు కదలుతున్నాయా కాలువల్లో? నెక్స్ట్ చూపించు. ఎంత మధ్యలో ఏ విధంగా ఉన్నాయో కాలువలు ఒకసారి చూడండి. నెక్స్ట్ చూపించు.
నెక్స్ట్ 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 ఎంత దారుణంగా నెక్స్ట్ ఒక్క దగ్గరైనా కనీసం తీయకుండా కాలువల్లో కనీసం తీయకుండా నీళ్లు వదిలినటువంటివి. దీనికి సంబంధించి నేను అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఏమని చెప్పాను? వీటికి టెండర్ల కాల పరిమితి ముగియకుండానే సోమిరెడ్డి పనులు చేశాడు. ఆ పనులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా చూపిస్తాం. ఇరిగేషన్ వర్క్ స్టార్ట్ కాకుండా ఆయన పనులు చేసినటువంటి ఫోటోలు. నెక్స్ట్ అక్కడ చూడండి, డేట్ చూడండి. ఆ డేట్కి ఇరిగేషన్ పనులు ప్రారంభంగా టెండర్లు ఫైనలైజ్ కాలేదు. టెండర్లు ఫైనలైజ్ కాకుండానే పెట్టి మొక్కుబడిగా ఏ రోజు జరిగింది? అది 2/11/24. నేను చూపించిన ఫోటోలోనే నవంబర్ నెలాఖరు ఫోటోలు మీకు. అంటే తూతూ మొక్కుబడిగా నేను చేసేసాను. నెక్స్ట్ ఫోటో చూపించు, అదొక ఫోటో. నెక్స్ట్ చూపించు. ఆ పక్కన మీరు చూస్తే అది తీసి దాంట్లో వేసేసి వెళ్ళిపోయినారు అడ్డం. అంటే బయటకు కూడా వేయలేదు చూడండి. ఆ పక్కన ఉన్నటువంటిది తీసి దాని లోపల నెట్టేసేసిపోయినారు అంతే, ఒడ్డులో ఉన్నటువంటిది. నెక్స్ట్ ఫోటో చూపించు. ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు. కాబట్టి ఇరిగేషన్కి సంబంధించి ఏ స్థాయిలో దోచుకున్నాడు వివరాలు, తేదీలతో సహా, గూగుల్ మ్యాప్తో సహా ఉన్నటువంటి వివరాలు. ఇరిగేషన్ పనుల్లో కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీకి గురైందంటే, పనులు ఎప్పుడు ప్రారంభించారు? టెండర్లు ఫైనలైజ్ కాకుండా. టెండర్లు పనులు ఎప్పుడు పూర్తి చేశారు? నీళ్లు వదిలేసేసి మా అమ్మ అనిపించేసి మేము నీళ్లు వదిలేసేసామని చెప్పి చూపించినటువంటి ఫోటోలు. అదేవిధంగా గ్రావెల్ ఫోటోలు కూడా చూపిస్తాం. గ్రావెల్ అనేటువంటిది ఎంత దారుణంగా దోపిడీకి గురైందో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ పెద్ద పెట్టుకోకూడదయా. నెక్స్ట్ గ్రావెల్ గుంతలు చూడండి ఒకసారి, డేట్లతో సహా. ఇదేదన్నా మళ్ళీ ఆయన ఏదైనా మళ్ళీ చెప్పొచ్చు మీకు. ఇవన్నీ పాత ప్రభుత్వంలో 1/25 అది. మళ్ళీ ఏదైనా చెప్తాడు, ఆ నోటితో ఏదైనా మాట్లాడగలడు కదా. మరి ఎన్ని అంతకుముందు జరిగిన ఫోటోలు తీసుకుంటూ గోవర్ధన్ చూపించాడని కూడా చెప్పగలడు. అందుకే డేట్లు కూడా అందుకే పెట్టింది. నెక్స్ట్ దగ్గర చూపించు. నెక్స్ట్ చూపించు. నెక్స్ట్ 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 మట్టి ఫోటోలే. నెక్స్ట్ ఒకసారి దగ్గరికి చూపించే ఫోటో. ఎంత బావులు ఏర్పడిపోయినాయో చూడండి. నెక్స్ట్ చూపి. నెక్స్ట్ 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 ఒకసారి చూస్తే ఆ ఫోటో ఏ విధంగా నీళ్లు తీస్తే మామూలుగా తీస్తే నీళ్లు ఎన్ని నిలబడ్డాయో చూడండి. మామూలుగా చెప్తుంటాడు, ఏమని చెప్తుంటాడు? గోవర్ధన్ రెడ్డి హయాంలో గుంటలు తీస్తే మనుషులు పడి చచ్చిపోయినారు, అంత లోతున గుంటలు తీసినారని చెప్పి డేట్ చూపించిన ఆయన దీన్ని ఎప్పుడు? 3/11/24, 8/11/24. నెక్స్ట్ 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 డేటు 8/11/24. నెక్స్ట్ 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 చూపిస్తా ఊరికి ఒకసారి ఎంత ఎంత జరిగిందనే దానికి ఉదాహరణ గ్రావెల్కి సంబంధించి. సాయిల్ చూపించు. మట్టి కృష్ణపట్నం దగ్గర రేయింబగుళ్ళు మట్టి ఎత్తినటువంటి. నెక్స్ట్ 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 లారీ నెంబర్లతో సహా ఉన్న ఏ లారీ ఎత్తింది, ఎవడెత్తాడు, ఏ ట్రిప్పర్లో తీసుకెళ్లారని చూపిస్తాము. నెక్స్ట్ యాష్ బూడిదకి సంబంధించి కూడా చెప్పాం. బూడిద కృష్ణపట్నం జన్కో నుంచి బూడిద తరలించేటువంటివి బల్కర్ల ద్వారా. కృష్ణపట్నం దగ్గర నుంచి వేకుజామున బల్కర్లతో యాష్ తరలించేటువంటి ఫోటోలు. నెక్స్ట్ అనాథరైజ్డ్ బార్లు, ఏ విధంగా సోమిరెడ్డి హయాంలో అనాథరైజ్డ్ బార్లు వెలిసాయనండి.
నెక్స్ట్ 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 అనాథరైజర్ ఒక్క నిమిషం ఉంది. బార్ చూడండి ఒకసారి, బార్ కూడా ఉండదు అంత నీట్గా, చుట్టూ రేకులు కట్టి మధ్యలో సిమెంట్ సీట్లు సెటప్ పెట్టి దాని మీద ఒక చిన్న వీడియో ఉండింది చూపించిన ఆయన ఎట్టుండింది బార్లు చూడు. అది బార్లు ఏ విధంగా నడుగుతున్నాయి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో. నేను నాకు చూపించినటువంటి ఆ రౌండ్ కుర్చీలో కూర్చొని సేద తీరుతున్న దృశ్యాలు. సౌండ్ పెట్టలేదే. చాలే. కాబట్టి శాండ్ ఏ విధంగా దోపిడీకి గురవుతుంది, దాంట్లో ఆయన పాత్ర ఏంది, ఇరిగేషన్ వర్క్లు ఏ విధంగా దోచుకున్నాడు, గ్రావెల్ ఏ విధంగా కొల్లగొట్టాడు, మట్టి ఏ విధంగా మాయమైపోతుంది, బూడిద ఏ విధంగా తరలిపోతుంది, అనాథరైజ్డ్ బెల్ట్ షాపులు బార్లు ఏ విధంగా వెలిసినాయి, వీటన్నిటిల్లో అనేక సందర్భాల్లో చెప్పినా నేను. సోమిరెడ్డి ఈరోజు వెళ్ళినా, ఇప్పుడు వెళ్ళినా మీరు నేను చూపించినటువంటి ఆ స్పాట్కి అక్కడ అనాథరైజ్డ్ బార్ ఉందా లేదా తెలుస్తుంది. అంటే ఎక్సైజ్ శాఖ వదిలేసింది అంటే వాళ్ళు పోవడానికి అక్కడ భయపడుతున్నాడు. మీరు ఎవరు అసలు ఇక్కడికి రావడానికి, మీరు ఎవరు మాట్లాడడానికి, కోడి పందాలు వేసినా, పేకాట ఆడినా, డైమండ్ డబ్బా ఆడినా మీరు ఎవరు పట్టుకోవడానికి? సరే పోలీసులు అయితే నేను చెప్పినట్టుగా వాళ్ళు పచ్చ చొక్కాలు వేసుకొని తిరగడం మొదలుపెట్టేశారు, అయిపోయింది ఆయనతో పాటు మామూలుగా. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈరోజు నేను అడిగేది, ఈ శాండ్ మైనింగ్కి సంబంధించి ఏమి సమాధానం చెప్తావు, ఈ గ్రావెల్ గుంటల గురించి ఏమి సమాధానం చెప్తావు, తరలిస్తున్నటువంటి బూడిద నేను మొదటి నుంచి చెప్తున్నా 16 బల్కర్లు రోజుకి, నెలకి ₹1,00,000 లెక్కన 16 లక్షల రూపాయలు, 20 లక్షలకు సెట్ చేశాడు. 4 బల్కర్లు ఇంకా దొరకలేదు అన్నాడు, బహుశా దొరికేమో తెలియదు ఇప్పుడు. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మట్టి, ఎక్కడ పడితే అక్కడ అనాథరైజ్డ్ బార్లు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, ఇష్ట ప్రకారం బెల్ట్ షాప్కి నీకు సంబంధించినటువంటి కప్పం కట్టేసిపోతే 15,000 రూపాయలు ఇచ్చేస్తే బెల్ట్ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు. లేఅవుట్లు నీ నోటితో నువ్వేం కూసావు, గోవర్ధన్ రెడ్డి బినామీలు పొదలకూరులో లేఅవుట్లు వేసినారన్నావు. వాళ్ళు ఏం చేశారు, ఆ లేఅవుట్ వేసినటువంటి వాడు నువ్వే అన్నావు, వాళ్ళు ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నావు. ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేశారని నొడా వాళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించావు, కేసు కట్టారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో. ఏమైంది ఆ కేసు? ఎందుకు ఆ కేసు ఆగిపోయింది? నా బినామీలు కదా చేసింది, నా బినామీలా కాదా? లేదు నీ బినామీలను ఒప్పుకుంటావా? అదేనే చెప్పాయా, వాళ్ళ నా బినామీలు కాదులే, నీ బినామీలు నా బినామీలుగా మారారని చెప్తావా నీ నోటితో? ఏదో చెప్పాలి కదా. నువ్వు వాళ్ళ మీద కేసు ఇప్పించి వాళ్ళు దొంగతనం చేసినారని చెప్పి 2 రోజులు అక్కడికి పోయి హడావిడి చేసి నీ రేటు పెంచుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, నేనేం చెప్పినా మొన్నేదో చెప్పాడు, నా కుటుంబం వాళ్ళు ఏదో షార్లో కాంట్రాక్టర్లు అంట, పైన అంతరిక్షంలోకి పోయి వచ్చేవాళ్ళంట, మామూలు వాళ్ళు కాదని చెప్పాడు. అంత పెద్ద కుటుంబమే దరిద్రుడా? 2.5 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర లేఅవుట్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? షార్లోకి పోయినటువంటి వాళ్ళు, షార్ కాంట్రాక్టర్ అంటే ఎంత పెద్ద కాంట్రాక్టర్ ఉంటాడు షారు, అంతరిక్షంలోకి పోయేటువంటి వాళ్ళు, రాకెట్లు గీకెట్లు వదిలేవాళ్ళు, అక్కడ చేసేటువంటి కాంట్రాక్టర్లకి నువ్వు ఆ 2.5 కోట్లు ముష్టి ఇవ్వకపోతే ఏమి? దానికి సంబంధించి మాట్లాడు. లేఅవుట్ వేయాలంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎకరాకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఏది మామూలుగా అయితే నెల్లూరు చుట్టుపక్కల అంటే ఈ చెవుడుగుంట ఈ ప్రాంతాల్లో కానీ అయితే 10, ముత్తుకూరు రోడ్లో కానీ ఎక్కడైనా కానీ నువ్వు వసూళ్లు చేసి ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము దీనికి సంబంధించి పోలీసులు చూస్తే ఏమో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కలెక్టర్ దగ్గరికి పోదామంటే అది ఇన్ యాక్షన్ అయిపోయింది. కలెక్టర్ ఏమో ఏమీ పట్టించుకునే పరిస్థితిలో లేడు, పోలీసులు చూస్తే ఓవర్ యాక్షన్ ఉంది. కలెక్టర్ దగ్గరికి పోయి 2 సార్లు గ్రీవెన్స్కి పోయాం,
గ్రీవెన్స్ సెల్కి పోయి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం గ్రీవెన్స్. అయ్యా మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, దీనికి ఏ సమస్య చెప్తే దీని పరిష్కారం ఎట్టా అని అడిగాం. కలెక్టర్ గారు ఉన్న ఫోటో. రెండోసారి పోయాం, ఆయన కలెక్టర్ గారు లేరు, డిఆర్ఓ ఉంటే ఆయన దగ్గర మొరపెట్టుకొని వచ్చినాం, అయ్యా ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి. ఆ ఇచ్చిన తర్వాత ఒకడు వెళ్ళి పాపం ఇల్లీగల్గా వాడి దారిలో పోతున్నటువంటి బండి ఆపితే వాడు ఆపిన దానికి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆపాడని వాడు చెయ్యి ఏ విధంగా ఎర్రగొట్టారో చూడండి. పోలీసు వాళ్ళు పిలిచి నువ్వు ఎవడు ఆపడానికి అని చెప్పి చెయ్యి ఎర్రగొట్టినటువంటి దృశ్యం అది. నువ్వు ఎవడు ఆపడానికి, నీకేం అధికారం ఉంటే పోయి ఇల్లీగల్ అని చెప్పి ఆపావు, మాకు చెప్పాలని చెప్పి సార్ ఇల్లీగల్గా జరుగుతుంది రాండి మీరంటే నువ్వెవడు వెళ్ళడానికి అని చెప్పి వాడిని తీసి కొడితే వాడు చెయ్యి అడ్డం పెడితే వాడు చెయ్యి విరిగినటువంటి దృశ్యం అది. అంటే గ్రీవెన్స్కు పోయినా ఫిర్యాదు చేసినా కలెక్టర్ గ్రీవెన్స్ చేస్తే పట్టించుకోడు. అసలు ఈ జిల్లాలో కలెక్టర్ ఎస్పీ ఉండారా లేదా అని అనుమానం నాకు. మామూలుగా పోలీసులు ఉన్నారు అంతే, రెవెన్యూ సిబ్బంది ఉందంతే తప్ప ఈ జిల్లాకు పరిపాలన అధికారం ఒకడు జిల్లా కంట్రోల్ చేసేదానికి ఎస్పీ ఉండడనేది నేను అనుకోవడంలే. ఎస్పీ పని లేదన్నా ఉంటే సీఎం గారి పర్యటనతో సీఎం గారు అయిపోయిందంటే సీఎం గారు పర్యటన అయిపోయిందంటే ఎస్పీ గారు ఊపిరి పీల్చుకున్నారని పేపర్లో వచ్చింది ఈరోజు. ఊపిరి పీల్చుకున్న ఎస్పీ అని అంటే సీఎం పర్యటన అయిపోతే చాలా అంతే. లాండ్ ఆర్డర్ అవసరం లేదు, ఈ జిల్లాలో శాంతి భద్రతలు అవసరం ఎస్పీ గారికి. 900 మందిని తీసుకొచ్చాడట ఒక పెళ్లి వివాహ కార్యక్రమానికి హాజరు కావడానికి. అది ఇచ్చుకున్నాడు స్టేట్మెంట్. తప్పులేదు నువ్వు పెట్టుకోవడంలో, భద్రత కల్పించడానికి తప్పట్టంలే. శాంతి భద్రతల విషయం ఏంది, ఒక ముఖ్యమంత్రి భద్రతేనా శాంతి భద్రతలు గాలికి వదిలేసామనేటువంటిది సమాధానం చెప్పాలా. జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోకపోయా. ఎవడన్నా పోయి కంప్లైంట్ ఇస్తేనో లేకపోతే ఎవడన్నా పోయి ఒకటి ఆపుతేనో వాళ్ళు చేతులు కాళ్ళు ఎరగొడుతుంటారు మీరు. ఆ విధంగా దారుణంగా ఎవడు మానవుడు ఎవడు ఆ విధంగా ప్రవర్తించడం వాళ్ళ పట్ల అమానుషంగా ఆ పరిస్థితికి వచ్చేసింది. అందుకని చెప్పి పోలీసులకు చెప్పిన ఆ పనిలే. పోలీసులు ఏంటంటే ఆయనకు వంత పడతా వాళ్ళ దగ్గర చేరి సపోర్ట్ చేస్తున్నారు ఏది గుండాలకు వాళ్ళకి. కనుపూరు కాలువ మీద ఈ అరాచకం జరుగుతుందని చెప్పి నేను అక్కడికి వెళ్ళడానికి బయలుదేరితే పోలీసు వాళ్ళని తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళ మీద దాడి చేశారు, నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు నాకు జరిగినటువంటి సంఘటనలు ఏమి జరగకుండా పారదర్శకంగా ఉండి పోయి చూసొస్తే నీకు జరిగేటువంటి నష్టమేంది? ఎందుకు ఆ రోజు ఆపాల్సి వచ్చింది? హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఎస్పీ గారు? ఎందుకని మేము పోలీసులను పంపించి పోలీసులు 10 మంది వాళ్ళ మనుషులను తీసుకొస్తే వాళ్ళకి అండగా నిలబడి మా వాళ్ళ మీద దాడి చేస్తాడా? పోలీసులు దాడి చేస్తారా? ఎస్ఐసిఐల దగ్గరుండి మీరు ఎందుకు వచ్చారండి, మీకేం సంబంధం అంటే ఒక రైతులు వెళ్ళి ఏమి జరుగుతుంది, మీరు అవినీతి పాల్పడితే ఈ ప్రజలకు అడిగేటువంటి హక్కు లేదా? ఎక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన పాపం వంశచరిత్ర అంతా చెప్పాడు, బాగానే ఉంది. నేను అడిగేది ఏంటంటే అంత చరిత్ర కలిగినటువంటి వాళ్ళు అరవిందో వాళ్ళని అడుక్కోవాల్సినటువంటి పనే ఉంది, ఇంకొకటి ఫోన్ చేసి అడగాల్సినటువంటి పనే ఉంది, నీకు ఇసుకలో దోచుకోవాల్సినటువంటి పనే ఉంది, మందు బెల్ట్ షాపులో దోచుకోవాల్సినటువంటి పనే ఉంది. కాబట్టి నేను ఒక విషయం చెప్పా, నువ్వు అవినీతికి పాల్పడలేదు, ఎవరిని నేను అడుగుతలేదనుకుంటే కాణిపాకం దాకా వచ్చి ప్రమాణం చేస్తావా అని అడిగి దానికి సమాధానం చెప్పడు. పాప కొంతమంది మీడియా మిత్రులు చెప్పారు, సార్ నేను మీరు సమావేశం పెట్టారు, దానికి పోటీగా సమావేశం పెట్టారు, డేట్ ఖరారు చేస్తున్నట్టుగా ఉండడని చెప్పిన. అబ్బా నాకు కొంచెం ఊరట కలిగింది. ఏదో మనం చెప్పాం కదా, మనం కూడా పాపం చంద్రమోహన్ రెడ్డి సిద్ధపడ్డాడు. ఎవరు చెప్పారయ్యా నువ్వు గబక్కన కాణిపాకం అని చెప్పే ప్రమాణకానికి ఎక్కడికైనా చెప్తే దరిద్రుడు వచ్చి ప్రమాణం చేసినా చేస్తాడు, అదేం లెక్కలేదు. కాబట్టి కాణిపాకం అంటే ఏమన్నా భయపడి ఆగుతాడేమని చెప్తే నేను కాణిపాకమే చెప్పా. ఎందుకంటే మళ్ళీ అక్కడ రమ్మని అంటే నేరుగా వచ్చి ప్రమాణం చేసినోడు కదా. ఇప్పుడు చెప్తున్నాడు కదా నాకేం సంబంధం లేదు, నేను చాలా నీతివంతుడిని, పాపం మొన్న ఎప్పుడో చెప్తున్నాను ఆయన మీద చాలా కేసులు పెట్టారంట, ఆయన పోరాట యోధుడంట, పొలం కండ లేకపోయినా కూడా పాపం మామూలుగా ఆయన బ్రహ్మాండంగా పోరాటం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడని చెప్పాడు. ఆయన శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు, అంత పోరాట యోధుడు, అంత పోరాట పటిమ కలిగినటువంటి వాడు, ఈ అవినీతి మీద ఏంది, ఈ అవినీతి పనులకు పాల్పడేది ఏంది? నీ పోరాటం, నీ పటిమ, నువ్వు స్వాతంత్ర సమరయోధుల కుటుంబం, జమీందారీ గిరి చేసినటువంటి కుటుంబం, కేరళకు ఇంపాల కారులు తిరిగినటువంటి దరిద్రుడికి ఈరోజు పాపం ఆ మట్టి ట్రాక్టర్ ఎత్తుకోవాల్సినటువంటి కర్మ గీత ఎందుకు పట్టింది నీకు? తప్పు కదా, చేయకూడదు కదా. కాబట్టి నువ్వు నా మీద ఏదో రకరకాలు చెప్పావు. 9 నెలలు అయిపోయింది, 9 నెలల్లో ఏ కేసు బయటపడాలా? ఈరోజు దొంగ కేసుల కోసం ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా ఇరికిచ్చాలి వెళ్ళని అని చెప్పి. నీలాగా భయపడేటువంటి వాడిని కాదు, నీలాగా బయటపడేటువంటి పరిస్థితి కాదు. అందులో పాపం కొంతమంది అధికారులు అన్నారంట, ఇరిగేషన్ అధికారులు పోయినసారి కూడా చంద్రమోహన్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, మనం ఏదో ఎలక్షన్ ముందు పోయి కలిసి అయ్యా కుయ్యో మరణం అని చెప్పినాడు, కుక్క బిస్కట్లంట బారేసేటప్పటికి గౌగా ఉంటే గబ్బు అయిపోయినాడు మురిగి. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డిని కూడా రేపు ఎలక్షన్ ముందు మేనేజ్ చేసుకుంటే ఎంత పెద్ద అంటే ఒక పనికి మాలినటువంటి వాడు ఇరిగేషన్ అధికారి. నేను సోమిరెడ్డి లాగా కుక్క బిస్కట్లకు ఉండేటువంటి వాడిని కాదు, గుర్తుపెట్టుకోండి. సోమిరెడ్డి ఒక కుక్క బిస్కట్లు వస్తే మొరగడం ఆగిపోవచ్చుమో, కానీ నేను అనుకున్నాను అంటే అది చేసి తీరుతాను తప్ప దయచేసి పాపం మీరు ఏమన్నా ఆలోచనలో ఉండారేమో, ఏముందిలే రేపు ఎలక్షన్ అప్పుడు ఆయన్ని గెలిచినట్టు ఈయన కూడా గెలిస్తే ఆగిపోతే ప్రభుత్వం వచ్చేముందని చెప్పి దయచేసి వాటిని పక్కన పెట్టండి. ఖచ్చితంగా చెప్తున్నా, ముందేమో కుక్క బిస్కట్లు వేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అతనే చేసాడు, ప్లమ్ కేక్ అడిగాడు. ముందేమో 1 లక్ష 2 లక్షలు ఇచ్చారు, ఆ తర్వాత ఉద్యోగస్తులు ఉండాలంటే 25 లక్షలు కావాలని చెప్పి కూర్చున్నాడు. కుక్క బిస్కట్లో పోయి ప్లమ్ కేకులు అడిగాడు, అతను కేకులు అడిగాడు. అందుకని చెప్పి ఆ పరిస్థితికి వచ్చాడు. కాబట్టి మరలా చెప్తున్నా,
చంద్రమోహన్ రెడ్డిని వదిలిపెట్టాం. ఈరోజు అవినీతి చేసినటువంటి వాళ్ళు మొత్తం అదంతా తయారు చేసి పెట్టుకున్నాం, రికార్డ్ అంతా. నీలాగా ఆడ జరిగింది ఏడు జరిగిందని చెప్పి ఆధారం లేనటువంటి కేసులు కాదు, ఆధారాలతో సహా, లారీ నెంబర్లతో సహా, జేసీబీలతో సహా, అయితే ఏ రోజైతే టెండర్ డేట్ ఉందో టెండర్ డేట్కి ముందు చేసినటువంటి పనులతో సహా, మీరు బిల్లు చేసినటువంటి వాటితో సహా మీకు ఉద్యోగం పోతుంది. దానితో పాటు జైళ్ళకి పోతారు. ఎవడైతే ఈ అక్రమ మైనింగ్కి పాల్పడ్డాడో మీరు అనుకుంటున్నారేమో దాచి పెడతామని, గంట లోపల బుర్రకథ చెప్పినట్టు చెప్తాడు చంద్రమోహన్ రెడ్డి కొడుకు ఇచ్చినటువంటి దగ్గర నుంచి ఎక్కడ మారినాయి చేతులు, అన్ని విషయాలు బుర్రకథ చెప్పినట్టు చెప్తారు. ఇప్పుడే సిద్ధంగా ఉన్నారయ్యా, మా మీదకి రాబాకండి, మేము చెప్తాం జరిగిందని చెప్పి దగ్గరికి వచ్చున్నారు. కాబట్టి పెనాల్టీతో సహా మీ ఆస్తులు జప్తు చేస్తాం తప్ప, జప్తు చేయించి ప్రభుత్వానికి రావాల్సినటువంటి సొమ్ము కట్టిస్తాం తప్ప ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి ప్రత్యేకించి ఈ మధ్య ఏదో వాగుతా జరుగుతూ ఉన్నాడు కాబట్టి వాటన్నిటికి కలిపి కాంప్రహెన్సివ్గా ఒక సమాధానం చెప్పడానికి, ఆధారాలతో సహా ఈ విధంగా దోపిడీకి గురవుతుంది సర్వేపల్లి నియోజకవర్గం అన్ని విధాలా అన్ని రంగాల్లో అని చెప్పి మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు